సహాయక చర్యలు చేపట్టండి. ప్రజలకు వరద ఇబ్బందులు తొలగించాలి. పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాలి. వరద ప్రభావిత ప్రాంత నేతలతో కేసీఆర్. ఎట్లా ఉన్నది అంటే ఈయనది సంపినడో సావుకు పోయి హడావుడి చేస్తాడు కదా, ఇజ్జయిరి అజ్జయిరి అట్లా ఇట్లా అని. ఇగో ఈ కేసీఆర్ది కూడా అట్లనే ఉంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించి దగ్గర 200 చెరువులు కబ్జా చేసిరు వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే. వీటి వరదలకు అన్నిటికీ కారణం ఎవరంటే గత ప్రభుత్వం. అంతకుముందు కూడా భారీ వర్షాలు పడ్డాయి, ఎక్కడ కూడా ముంపుకు గురి కాలేదు. ఇంతగనం ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు వల్లే. ఎందుకు ఇంత ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే కారణం గత ప్రభుత్వంలో మొత్తం చెరువులు కబ్జాకు గురై వర్షం వస్తే వాటర్ ఎక్కడికి పోవాలనో తెలియక ఇళ్లలోకి వస్తున్నాయి. దాంతోపాటు చెరువులకు పోయే దారులు ఉంటాయి కావు, చిన్న కాలువలు, వాటిని కూడా పూర్తి చేసి అక్కడ ఇండ్లు కట్టేసుకున్నారు. ఎవరి సహాయ సహకారం లేనిది అట్లా కట్టుకోరు. గత ప్రభుత్వం సహకారం ఉన్నది కాబట్టే వాళ్ళ కార్యకర్తలే మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేసి కట్టుకున్నందుకు ఇటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇలా రాష్ట్రంలో ఈ రకమైన ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సేమ్ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యమో మరి కావాలని చేసిండ్రు కాబట్టే ఈ రకమైన ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ మీదికెళ్ళి పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాలి. రంగంలోకి ఎందుకు దిగాలి? ఏం చేసిర్రని మీరేమైనా ఉద్ధరించిర్రా? 1,00,000 నాగర్లతోని రామోజీ ఫిలిం సిటీ దున్నుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఒక 3 ఊర్లు ఉన్నాయి. ఆ 3 ఊర్లకు సంబంధించిన చెరువులు కూడా అందులోనే ఉన్నాయి. మరి ఆ ఊర్లు ఆయన చుట్టూ ప్రారి కూడా పెట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు 1,00,000 నాగన్లు పెట్టి దున్నిస్తాన్నాడు. ఎక్కడ పోయిండినా 1,00,000 నాగన్లు ఎక్కడ పోయినాయి? ఆయన ఎక్కడ పోయిండు? గెలవంగానే పోయిండు, కుయ్యి అని బుగ్గకారు వేసుకొని పోయిండు. ఆయనతో మాట్లాడుకున్నాడు. మరి ఏమందినో ఏందో మళ్ళీ సైలెంట్గా వచ్చిండు, దండం పెట్టిండు, వచ్చేసిండు. 1,00,000 నాగన్లతో పండుకొని కలగన్నాడు, కలలో దున్నిండు, మూడదారుకొని వచ్చిండు. మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళనంట వాళ్ళ నాయకులనంట సహాయక చర్యలో పాల్గొనమని చెప్పి ఇట్లనే ఉంటుంది వీళ్ళది. ఇంకెక్కడ ఏంటంటే స్పీకర్ అనుమతిస్తే అసెంబ్లీలో నిజాలు వివరిస్తాం. రాష్ట్ర హక్కులను ఏపీ కేంద్రం కాలరాసే యత్నం. కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరంపై దుష్ప్రచారం. కాళేశ్వరం అనేది అదొక వింతైన ప్రాజెక్టు, దాని పని అయిపోయిందని చెప్పేసి కూడా కేసీఆరే చెప్పిండు. ఒక మీట్లో ఏమన్నాడు? 3 పిల్లర్లు గుంగినాయని ఒకసారి చెప్పిండు. 7 పిల్లర్లు 3 గట్టిగా గుంగినాయి, 7 ఇంకొక 4 తక్కువ గుంగినాయి అని చెప్పిండు. ఒకసారేమో చిన్నగా ప్యాచ్, ఇంకొక ఆయనేమో ఎక్స్పెన్షన్ జాయింట్ అంటాడు బ్రిడ్జి మీద. ఎవరు? ఇలా కొడుకు. ఈ అన్ని అబద్ధాలు నోరు తెరిస్తే మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా.